అండి. మా ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ఈ ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ద ప్రిన్సెస్ రమ్య అండి. సో ఈరోజు రమ్యతోనే ఇందాం. రమ్య మా ప్రజ్వల్ వాణి సంస్థతో ఎలాగా కలిసింది? రమ్య ఎలా మనం కలిసాం? సింహాచలం నిజరూప దర్శనంలో మేడం నన్ను కలిశారు. వెంటనే వచ్చి వాళ్ళ కార్డు అనేది ఇష్యూ చేశారు. పాప ఇలా మన డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారు, సో మీరు అక్కడికి వచ్చేయండి, మనం గ్రో అవుతాం, మన ఎడ్యుకేషన్ మన జాబ్ మొత్తం మనతోనే ఉంటుంది, వచ్చేయండి అని చెప్తే వెంటనే మా ఫాదర్ తీసుకొని వచ్చాను నెక్స్ట్ డే. దాని తర్వాత మేడం నేను రీచ్ అవుట్ అయ్యాను, మాట్లాడాము. వెంటనే చైతన్య ఉమెన్స్ కాలేజ్లో ప్రిన్సిపల్తో మాట్లాడి సో వాళ్ళు ఎడ్యుకేషన్ సప్లై చేశారు, ఎడ్యుకేషన్ యూనిఫామ్ బుక్స్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత నేను స్లోగా డిగ్రీ ఫినిష్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 4 months మేడం దగ్గర అలా జాబ్ చేశాను రెడ్డి లైబ్రరీలో. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసావు కదా, డిగ్రీ ఏ సబ్జెక్ట్లో చేసావు? కామర్స్, బ్యాచులర్ ఆఫ్ కామర్స్. మన దగ్గర మన కిడ్స్లో ఫస్ట్ గర్ల్ తిను వసంతి, ఈ గర్ల్స్ బీకామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎలాంటి సబ్జెక్ట్ అంటే సిట్టింగ్గా కూర్చొని వర్క్ చేసుకున్నా దానివల్ల ఎంటైర్ ఆఫ్ ద లైఫ్ ఆ వర్క్ అనేది ఎప్పుడూ కూడా యంగా ప్రతి దగ్గర ఉంటుంది. అందరికీ అకౌంటెంట్ కావాలి కదండి, అందరికీ అకౌంట్స్ ఆఫీసర్, మెడికల్ షాప్ కావచ్చు, ఒక పెద్ద కంపెనీ కావచ్చు. సో సింహాచలం దర్శనానికి లైన్లో ఉన్నాము, నిజరూప దర్శనానికి అక్షయ తృతీయ రోజు. ఆ లైన్లో మా పక్క రోల్లోని ఈ అమ్మాయి కనిపించింది. వెంటనే కార్డు ఇచ్చి, అమ్మ ఏం చేస్తున్నావు అంటే, ఇలా చదువుకున్నా, అయితే వచ్చి ఒకసారి కలవండి అని. సో తిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసో తెలుసో స్కూల్కి రమ్మని చెప్పడానికి మాత్రం మా ఇంగ్లీష్ మేడం, మా సరోజ మేడం మాత్రం ప్రత్యేకించి దట్ గర్ల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఇఫ్ వీ సపోర్ట్ దట్ గర్ల్ షీ డెఫినెట్లీ గ్రోయింగ్ ఆన్ హర్ లైఫ్ అని చెప్పి ఆ ముక్క ఆవిడ చెప్పడం, మేము తీసుకొని రావడం. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వచ్చి మమ్మల్ని కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళ ఫాదర్తో కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే నార్మల్లీ పర్సన్ విత్ డిజబిలిటీ చిల్డ్రన్స్, మన స్పెషల్ చిల్డ్రన్స్ ఉన్నారు అంటే పేరెంట్ ముందు హతాశ అయిపోతారు, అయ్యో ఏం చేస్తాం అని చెప్పి. దాంట్లో ఆడపిల్ల అనేసరికి ఇంకా ఫీల్ అనేది. బట్ తన ఫాదర్కి అయితే నేను చెప్తాను, బీయింగ్ ఆఫ్ ద స్ట్రాంగ్ గర్ల్ చైల్డ్, బయటికి వెళ్ళాలి, బయట ప్రపంచంలోకి వెళ్ళాలి, తన తపనే ఈరోజు మా రమ్య తాలూకా సక్సెస్ కారణం అండి. సో సార్, మీరు పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ మీకు ఏమనిపించింది, ఈరోజు ఏమనిపిస్తుంది చెప్పండి? స్టార్టింగ్లో భయపడ్డాను, బాధపడ్డాను, ఏంటి ఎలాగే ఎలా జరిగింది ఏంటి అని. ఈరోజైతే అన్ని విధాలుగా హ్యాపీగా బాగానే ఉంది. సంతోషమైన వార్త ఏంటంటే ఆయన తాత కూడా మా రమ్య యాభై బేబీ గర్ల్. సో రమ్య పెళ్ళి అయింది, రమ్యకు పాప పుట్టింది, ఆయన తాత కానీ చూడడానికి మాత్రం ఇప్పటికీ కూడా ఏమో బాయ్ లాగే ఉంటారు. సో మీ హస్బెండ్ ఆలోచన ఎలాగ ఉన్నది? ఇప్పుడైతే ఆయన కూడా బాగానే ఉంది, ఫుల్ హ్యాపీ. తను ఎప్పుడే నేను బయటికి వెళ్తే రెడీగా ఉన్నాను, జాబ్ చేస్తున్నాం, వైఫ్ జాబ్కి వెళ్తుంది, వైఫ్ జాబ్కి వెళ్తున్నా. ఇది ఎంకరేజ్మెంట్ అండి, పాజిటివ్ ఎంకరేజ్మెంట్. రమ్య స్టడీకి నేను థ్యాంక్స్ చెప్పేది మన మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి కాలేజ్ ప్రిన్సిపల్ మేడం, చైతన్య విమెన్స్ కాలేజ్. అక్కడ చైతన్య విమెన్స్ కాలేజ్లో అమ్మాయిని పంపించడానికి ఒక కారణం, అక్కడ మన ఒక హీరింగ్ ఇంపైర్డ్ గర్ల్ని మేము అక్కడే డిగ్రీ పూర్తి చేయించాము. సో ఆ ఒక నమ్మకంతో మేడం దగ్గరికి అమ్మాయి స్టీల్ ప్లాంట్ నుంచి ఆ కాలేజ్కి రెగ్యులర్ స్కాలర్గా వెళ్ళింది. సో ఆ అమ్మాయి హీరింగ్ ఇంపైర్డ్ అయినా తన కమ్యూనికేషన్ స్పీచ్ థెరపీ ద్వారా టీచర్స్తో చిల్డ్రన్స్తో చేయడం, అలాగే వాళ్ళ పేరెంట్ కూడా నాకు చాలా పాజిటివ్గా కాలేజ్ కోసం చెప్పిన తర్వాత అమ్మాయి ఎక్కడైతే ఇంటి దగ్గర ఉందో, ఈ చైల్డే కాదు ఎనీ పర్సన్ విత్ డిజబిలిటీ, మన దివ్యాంగ పిల్లలు ఎవరినైనా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ లోపలలోనే మేము స్కూల్ కానీ కాలేజ్ కానీ సెలెక్ట్ చేసుకుంటాం. సో అలాగే మేడం దగ్గరికి వెళ్ళి మొత్తం సారాంశం అంతా నేను డిస్కస్ చేసి, మేడం ఇలాగ అమ్మాయి చదువుదాం అనుకుంటుంది, అమ్మాయిని యాక్చువల్లీ జాయిన్ చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా నా మైండ్లో BA జాయిన్ చేద్దామనే ఆలోచన ఉంది. నేను BA అనుకునే వెళ్ళాను, కానీ అమ్మాయి మన రమ్య ఏమో కాదు మేడం నేను బీకామ్ చేస్తానని. ఎస్, ఎందుకంటే అనదర్ వన్ గర్ల్ ద సేమ్ టైం తగరపాల్స్ బాసర్ల కాలేజీలో కూడా చేస్తుంది బీకామ్, మా వాసంది అమ్మాయి. సో ఈ అమ్మాయి బీకామ్ జాయిన్ అయ్యింది, బీకామ్ కంప్లీట్ చేసింది, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేశారు,
ఇక్కడ మన సురక్ష నిర్మలా మేడం గారు సపోర్ట్ చేయడం, అలాగే నీ అమ్మాయి కోసం అని చెప్పేసి ఎవరికైనా ఇంటిమేట్ చేసిన, ఈవెన్ మన యూనిఫామ్ కోసమైనా ఇంటిమేట్ చేసినా సార్ ఇలాగ నాకు హెల్ప్ కావాలి, లేకపోతే ఈ రకంగా ఎడ్యుకేషన్ ఈ టైంకి ఇలా అవుతుంది, ఇది స్టేషనరీస్ ఇలా ఉన్నాయి, ఎవ్రీథింగ్. సో ఈ రోజుకి కూడా ప్రజ్వలవాణి సంస్థ నుంచి ఏ చైల్డ్ ఎక్కడ బయట చదువుకొని వెళ్తున్నారు, మా ఈ నీడ్ ఉన్నదని ఒక వాట్సాప్ మెసేజ్ కానీ నేను పంపిస్తే ఇమీడియట్లీ మనస్ఫూర్తిగా వచ్చి విద్యకి సపోర్ట్ చేస్తున్నారు. సో రమ్య సక్సెస్ఫుల్గా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రమ్య 4 months రెడ్డిస్ ల్యాబొరేటరీలో వర్క్ చేసింది. తర్వాత రమ్య కన్సీవ్ అవ్వడం, బేబీ పుట్టడం. సో ఇప్పుడు ఆ బేబీకి 2 years ఫుల్ఫిల్ అవుతున్నాయి ఈ జూన్ మంత్ ఎండింగ్కి. సో ఇప్పుడు రమ్య థింక్ ఏంటంటే షీ వాంట్ గెట్ కంటిన్యూ. కానీ ఈ బేబీ పుట్టిన తర్వాత రమ్య వదిలేదు. నాకు ఫోన్ చేసింది అమ్మ రమ్య, మేడం నాకు జాబ్ చూడండి, జాబ్ కోసం నేను వెళ్తాను అని చెప్పేసి. అప్పటికి ఒక 1 or 2 interviews అటెండ్ అయ్యింది. కానీ ఆ టైం ఇంకా బేబీ ఇంకా చిన్నదని చెప్పేసి టేక్ ద టైం. సో ఈ మధ్యకాలంలో నువ్వు టాలీ నేర్చుకో అమ్మా, ఎందుకంటే ఈ రోజుల్లో మాన్యువల్ అకౌంట్స్ కంటే టాలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆఫీస్ కానీ ఎక్కడైనా టాలీ అడుగుతారు అని అంటే ఇమీడియట్లీ ఆ కాలేజ్ ఇన్స్టిట్యూషన్కి జాయిన్ అయ్యి ఆ టాలీ కోర్స్ కూడా కంప్లీట్ చేసి నాకు మళ్ళీ ఫోన్ చేసింది అమ్మాయి, మేడం నేను టాలీ పూర్తి చేశాను, నా ఎడ్యుకేషన్కి, నా కెపబిలిటీకి, నాకున్న లోకోమోటర్ డిజబిలిటీకి నాకు ఏదన్నా జాబ్ అవకాశం ఉంటే ప్లీజ్ మీరు చెప్పండి అని చెప్పి. సో మన ఈ కన్వర్జేషన్ త్రూగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి, గవర్నమెంట్ జాబ్స్ అనేది కొంత పర్సెంటే మనకు వస్తుంది. బ్యాక్లాగ్ పోస్ట్స్ అంటే చాలామంది దానికి అప్లై చేస్తాం, కేటగిరీ వైజ్ పోస్టులు తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నాం మన దగ్గర ఉన్న పిల్లలు కూడా. సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే మీ కంపెనీస్ ఉన్నాయో, మీ కంపెనీస్లో మీరు ఒక కంపెనీ అగర్ ఒక డిఫరెంట్ లేబుల్ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ యాజ్ పర్ ద కేపబిలిటీ మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ సర్టిఫికేట్స్ చెక్ చేసుకోండి, మీకు ఓకే అనిపిస్తే ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఒక ఎంప్లాయ్మెంట్ మొత్తం మన సమాజంలో ఆ పాజిటివ్నెస్ ఎంత ఎక్కువ తీసుకొని వస్తుందో అని మనందరికంటే ఊహల కంటే ఎక్కువ. సో ఈరోజు నేను కోరుకున్నది రమ్య యాజ్ పర్ ద రమ్య క్వాలిఫికేషన్, రమ్య కేపబిలిటీ బట్టి ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశం మీరు మాకు కలిగిస్తే వి సేఫ్ మనస్ఫూర్తిగా మా ప్రజ్వలవాణి ఫ్యామిలీ అందరి తరఫు నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ రమ్య ఎడ్యుకేషన్కి సహాయపడిన వాళ్ళు ప్రత్యేకంగా కావచ్చు, పరోక్షమైన క్లాస్ టీచర్స్ కానీ, స్కూల్ స్టాఫ్, ఒక్కొక్కసారి క్లాసెస్కి వెళ్తున్నప్పుడు ఈవెన్ సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ వన్ ఈజ్ ద సపోర్టింగ్. సో ఈ కాలేజ్ అని కాదు, ఆ కాలేజ్ అని కాదు, కానీ ఈరోజు పీడబ్ల్యూడీ యాక్ట్ 2017 అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవగాహన అనేది చేరుతుంది. సో రమ్య ఉండేది గాజువాక, సో తన బిడ్డ తనతో గాజువాకలోనే ఉంటుంది. సో గాజువాక నుంచి సరౌండింగ్ ఒక 5 to 10 kilometers లోపునైతే ఎక్కడైనా తను వెళ్ళి, అంటే ట్రావెలింగ్కి ఎక్కువ టైం ఖర్చు పెట్టకుండా తన డ్యూటీ చేసుకొని తన ఇంటికి తను ఇంటికి వచ్చిన తర్వాత తల్లిగా తన బాధ్యత అనేది పూర్తి చేయగలరు. సో ఈ యొక్క చిన్న స్మాల్ రిక్వెస్ట్. తర్వాత ఏదైనా మంచి అవకాశం ఉన్నది ఇన్ ఫ్యూచర్ వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ కన్సర్న్ తీసుకున్నా వేరే దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు పాప చిన్నది కాబట్టి నా రిక్వెస్ట్లో గాజువాకి 10 kilometers సరౌండింగ్లో ఏ ఆపర్చునిటీ ఉన్నా యాజ్ ఫర్ హర్ క్వాలిఫికేషన్ ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే రమ్య అలాగా అందరు డిఫరెంట్ లేబుల్ గర్ల్స్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా ఈ ప్రయత్నంలో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి ఆర్ ఎంప్లాయ్మెంట్కి ప్రజ్వలవాణి సంస్థకి సహాయపడండి. మా కాంటాక్ట్ నెంబర్ 9347973327 అండి, 9347973327. ఇంకో నెంబర్ ఉన్నదండి 089125977777. సో మీ దగ్గర ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రిలేటెడ్ మీరు దివ్యాంగ్ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనుకున్నా కూడా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి కానీ వాట్సాప్లో కానీ ఇంటిమేట్ చేయండి. చేస్తే దాని క్వాలిఫికేషన్ సూట్ అయిన పిల్లలు మన దగ్గర ఉన్నారంటే ఇమీడియట్లీ నేను రిజ్యూమ్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ.